Man is a measuring rod. Man is the measuring rod. Man is the center in that Buddhism. శీల గుణం అది లేకుంటే అతను మనిషిగా గుర్తించడు. క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వన్స్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ లాస్ట్. లెట్ ఎనీ వెల్త్ గో, బట్ క్యారెక్టర్ షుడ్ నాట్ గో ఎట్ ఆల్. క్యారెక్టర్ పోతే అయిపోయినట్టే. కాబట్టి ఈ బౌద్ధ మతంలో ఏమున్నాయి? లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అండ్ జస్టిస్. ఆమె కాన్స్టిట్యూషన్ లా, ఎల్ఎల్ఎం, నేను అందులో ఎల్ఎల్ఎం కాన్స్టిట్యూషన్ లా. ఇవి మీకు ప్రియాంబుల్లో కనిపిస్తాయి, మన రాజ్యాంగం మొదటి ప్రతిలో. ఈ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అండ్ జస్టిస్ అనేది బుద్ధిజం వెళ్ళి తీసుకుని చెప్పినారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మన రాజ్యాంగం పునాదులు 4 స్తంభాల మీద ఉన్నది. అది బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగం అది. కాబట్టి వాళ్ళు బుద్ధిజం తీసుకున్నారు కాబట్టి మేము తీసుకున్నాం. మరి బాబాసాహెబ్ యొక్క కోరిక ఉండే మొత్తం భారతదేశాన్ని బుద్ధమయం చేయాలని. వాట్ ఈజ్ బుద్ధిజం? బుద్ధిజం ఈజ్ నథింగ్ బట్ ఈక్వలెంట్ టు హ్యూమనిజం. హ్యూమనిజం ఈజ్ ఈక్వల్ టు బుద్ధిజం. అంబేద్కరిజం ఈజ్ ఈక్వల్ టు బుద్ధిజం. బుద్ధిజం ఈజ్ ఈక్వల్ టు హ్యూమనిజం. మరి ఇంత గొప్ప విషయాలు అందులో ఉన్నాయి. ఎందులో? బుద్ధిజంలో. ఇక్కడ ఏ మతాన్ని మనం కించపరిచే అవసరం లేదు. ఎవరికి ఉన్న ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉన్నాయి. అన్నింటికన్నా ముందు బౌద్ధ మతమే ఈ భారతదేశంలో వెలిసింది. మహాత్మా బుద్ధుడు చెప్పినాడు. తర్వాత ఇవన్నీ శాఖలు వచ్చినాయి వాళ్ళ అవసరాలను బట్టి. అది మంచిగా జరిగింది. ఎలా అంటే ఒక చెట్టుకు ఎన్నో శాఖలు ఉంటాయి, ఎన్నో పనులు అవుతాయి, మళ్ళీ పిల్లలు అయితేనే ఉంటాయి. ఆ విధంగా ఈ భారతదేశంలో అన్నీ అవసరమే. నో డిస్ప్యూట్ ఎట్ ఆల్. అయితే నిజాం సర్కార్ గారు నందికొండ ప్రాజెక్టు కట్టాలనుకున్నారు. ఎక్కడ? నిజాం సర్కార్ ఇప్పుడే ఉన్నదిగా కట్ట, దానిపైన నందికొండ ప్రాజెక్ట్. వాళ్ళు బ్లూ ప్రింట్ తయారు చేసిన నిజాం సర్కార్ గారు. ఒకవేళ నందికొండ ప్రాజెక్ట్ తయారైతే నల్గొండ మొత్తము సస్యశ్యామలం అయ్యేది. అది కాకుండా దొంగతనంతో ఆ కట్టని కిందికి లాగారు మిస్టర్ కేఎల్ రావు అండ్ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు. మొత్తం నీళ్ళని డైరెక్ట్గా కెనాల్లోకి వెళ్ళిపోతున్నాయి. రైట్ కెనాల్కి వెళ్ళి డైరెక్ట్ మన డ్యామ్ లెఫ్ట్ కెనాల్ ఏమో ఎక్కడో ఏరు పాడేసినట్టు ఊరవతలో ఉన్నది. అది లెఫ్ట్ కెనాల్. లాల్ బహదూర్ శాస్త్రి ఎంత పూరో ఈ దేశంలో అందరి ప్రైమ్ మినిస్టర్ల కన్నా మా లెఫ్ట్ కెనాల్ కూడా అంతే. కాబట్టి ఎల్బీ నగర్ అని పేరు పెట్టి లాల్ బహదూర్ శాస్త్రి కెనాల్. లాల్ బహదూర్ శాస్త్రి కెనాల్ అట్లా ఉన్నదని నేను ఆడిట్కి వెళ్ళినాను. ఆమె రిటైర్డ్ ఆడిటర్ ఫర్ అకౌంటెంట్ జనరల్ ఆఫీస్, సూపరింటెండెంట్ ఇంజనీర్ నాగార్జున సాగర్. ఆడిట్ చేసేటప్పుడు నేను టెస్ట్ చెక్ చేసినాం. టెస్ట్ చెక్ ఈ లెఫ్ట్ కెనాల్ ఎలా ఉందని, ఎందుకు కరెంటు తక్కువ వస్తుందని మేము దాన్ని టెస్ట్ చేసినాం. మా ఏజ్ గారు కూడా వచ్చినప్పుడు లెఫ్ట్ కెనాల్కు వెంట్స్ ఉంటాయి. వెంట్ ఈ వెంట్కు ఆ వెంట్కు అది లేదు, 2 అవుట్ ఉన్నాయి. ఎందుకు? డైనమో తిరగొద్దు లేవద్దు. తర్వాత ఈ అవుట్లెట్ వాటర్ పోయేటప్పుడు డీప్ కట్ కెనాల్ ఉన్నది, అందుకే గషింగ్ వాటర్ పోతుంటుంది. ఈ అవుట్లెట్ వాటర్ బయటకు పోయేటప్పుడు ఆ గషింగ్ వాటర్కు తన్ని మళ్ళీ వెనుక చేస్తాయి, డైనమో పైకి లేచిపోతుంది. అందుకని ఎలక్ట్రిసిటీ తక్కువ వస్తున్నదని మేము రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కావాలని చేసినాయి కదా. మనకు నీళ్లు లేవు, కరెంటు లేవు, మన భూమి లేదు, మనం లేము, ఏం లేము. ఈరోజు ఏం పరిస్థితి బాబు మనది? అయినా కూడా వీఆర్ నాట్ లూజింగ్ అవర్ ఆర్ట్. విల్ ఫైట్ ఇట్ పీస్ఫుల్లీ. మా పిల్లలు, నేను 69 క్యాండిడేట్ తెలంగాణలో. మా తమ్ముడు అరెస్ట్ అయ్యిండు. నేను అప్పుడు టెలిఫోన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా. మా తమ్ముడు అరెస్ట్ అయ్యిండు, చెంచల్ కూడా జైలుకి పంపించారు. అయితే అది పొరక కట్టెలతో కొట్టిరు. పొరక కట్టెలు ఏవి? పొయ్యిలపేట కట్టెలతో కొడితే తోళ్ళు ఊసి వచ్చినాయి కోరి. మా తమ్ముడు లక్కీగా ఆ రోజు ఆ బాత్రూంలో పోయి బతికిపోయాడు, లేకుంటే వాని కూడా పని అయిపోయింది. అది 69 విషయం.
ఇప్పటి కూడా మేము 69లో నేను అందులో మెంబర్, ఎందులో డాక్టర్ చిరంజీవి అని ఉన్నారు ఖైరతాబాద్లో, 69 క్యాడర్ మాది. మేము కూడా అదేవిధంగా ఫైట్ చేస్తున్నాం తెలంగాణ గురించి, కానీ పీస్ఫుల్గా. మరి మనకు పోమని అంటలేం, వాళ్ళకు ఉండండి, ఎలా ఉండాలి, కిరాయిదారుగా మాత్రం ఉండండి, లేదా మీకు ఎట్లా ఉండాలి అట్లా ఉండండి, మాకు కావాల్సిన సీట్ ఇచ్చేయండి, అడ్మినిస్ట్రేషన్ మేము రన్ చేస్తాం. దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్. అడ్మినిస్ట్రేషన్ ఇన్ని రోజులు మేము చేసినవన్నీ బయటపడ్డాయి. ఏమైంది, బొగ్గుం అనేది VTPS వాళ్ళది, కొత్తగూడెం డౌన్, ఏంది కొత్తగూడెం థర్మల్ ప్లాంట్ మేము ఆడిట్ చేసినాం, అది చేసినాం. ఏది పాలవంచల KTPS అది డౌన్. చివరికి మా పవర్ హౌస్ పోయింది ఇక్కడ, ఏడా ఈ హుస్సేన్ సాగర్లో పవర్ హౌస్ మొత్తం సిటీకి కరెంట్ ఇచ్చేది, అది పోయింది. వాట్ సార్ 13 మెగావాట్ అన్నీ పోయినాయి. మనకి ఏం మిగిలిందా మీకు అంటే NTR గార్డెన్ మిగిలింది. మనకి NTR గార్డెన్తో కూడా డబ్బులు వస్తున్నాయి వాళ్ళకు. హుస్సేన్ సాగర్ను 4 ముక్కలు చేసినారు. హుస్సేన్ సాగర్ మెయింటైన్ చేస్తే అది మంచి నీళ్ళు మనకు. ఈ విధంగా గండిపేటలో నీళ్ళు లేవు ఇప్పుడు. ఎందుకు, క్యాచ్మెంట్ ఏరియా మొత్తం క్లోజ్. ఆయన గార్డెన్, ఈయన గార్డెన్లు కట్టుకున్నారు దాని ఇంకా, ఆ నీళ్ళే రావు. హిమాయత్ సాగర్ పని అంతే, నీళ్ళు ఎప్పుడు చేసారు, మళ్ళీ కృష్ణకే నీళ్ళు తెస్తారు మన గురించి. ఆ కృష్ణను ఎప్పుడు తెస్తారో మనకే తెలియదు. తెస్తాం. వాళ్ళకేమో నీళ్ళు మంచిగా దొరుకుతున్నాయి, వాళ్ళకేమో పొలాలేమో అక్కడ, ఇండ్లేమో ఇక్కడ. ఊరిలో ఒక గ్రామం ఒక చోట ఉంటుంది, పొలాలు ఒక చోట ఉంటాయి. చూడండి ఒక ఊరిలో మీరు చాలా మంది చూసి ఉండొచ్చు. ఇది మన హైదరాబాద్ వాళ్ళకు ఒక గ్రామము, పొలాలేమో అవి ఇవ్వాలి. ఇక్కడికి వెళ్ళి పొలాలు చూసుకుంటారు, ఈ గ్రామంలో ఉంటారు. హైదరాబాద్ సిటీ చాలా బాగా నచ్చింది వాళ్ళకు, సంతోషం. వాళ్ళు అట్లీస్ట్ బాగుందని చెప్తున్నారు హైదరాబాద్ సిటీ. దీంతో వాళ్ళకి చాలా ప్రేమ కుదిరింది. వాళ్ళకు వాళ్ళ మనసు పడ్డ దీని మీద, హైదరాబాద్ మీద పడని వదిలారంట మరి. కానీ ఎట్లా వదిలించుకోవాలో మనకు తెలుసు. సార్ ఉన్నాడు, మా వర్మ గారు చాలా విషయాలు చెప్పారు నాకు, భగవంత్ దాస్ గారు, వాళ్ళు కూడా చాలా మంచి విషయాలు. కస్తూరి జబ్బా గారు, మేము ఒకటే ఆఫీస్, హ్యూమనిటేరియన్ సొసైటీ రన్ చేసేవాళ్ళు వీళ్ళు మా ఆఫీస్లో. అట్లా మేమేమో సేవలో ఉంటే వాళ్ళ మేవలో ఉన్నారు. మేవా కార్యవలో आपण सेवा में रह गए, ठीक है भाई. సో ఇవన్నీ ఉన్నాయి ఇందులో. హైదరాబాద్ ఇంటర్నేషనల్ సిటీ అవుతుంది ఇప్పుడు. ఎలా, అప్పుడే మనం అన్ని విధాల సమృద్ధిగా ఉండేది. మనం ఎందులో తక్కువలేము. మన నిజాం సర్కార్ 5th రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. కోహినూర్ డైమండ్ మనది. గోల్కొండలో దొరికింది, అది ఎక్కడ దొరకలే. గోల్కొండలే పక్కలే దొరికింది కోహినూర్ డైమండ్. ఎక్కడ పోయింది, అప్పుడెప్పుడు ఎత్తుకపోయారు వాళ్ళు. మరి అది తేవాలని ప్రయత్నం చేసారు, ఎప్పుడన్నా లేదు. సో మేము డెవలప్ చేసినామని వాళ్ళు చెప్తున్నారు. ఇది చాలా అవసరమైన విషయం కాదు. మనము చాలా పని చేయవలసిన అవసరం ఉంది. ఇప్పటి నుండి మనం మేల్కోవాలి. ఇప్పుడు ఎలాంటి సమయం వచ్చిందంటే ఎగ్జామినేషన్ మొదలైంది. మరి మనమంతా కష్టపడి పనిచేసి మన తెలంగాణను సాధించుకుంటారని నేను నమ్ముచున్నాను. యాజ్ అ బుద్ధిస్ట్ ఐ లైక్ వెరీ పీస్ఫుల్ మూమెంట్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పినారు, ఇప్పుడు కూడా మా బహుజన్ సమాజ్ పార్టీ యొక్క ఆశయం, अपन रोड पे नहीं जाना, टीवी में नहीं जाना, ना पेपर में नहीं जाना. कहाँ जाना, फिर पब्लिक के पास जाओ. పబ్లిక్ మనం ఎడ్యుకేట్ చేయాలి. గ్రాస్ రూట్ లెవెల్లో పోవాలి. మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అది అవసరం చాలా ఉన్నది. తెలంగాణ అంటే ట్రెజర్ అంటే గొప్ప, ట్రెజర్ ఆఫ్ ఏ కల్చరల్ కోఆపరేషన్, కల్చరల్ కోఎగ్జిస్టెన్స్. ఎవరిని దూరం చేసుకోవాలి మనం అందరం. ఇది మినీ ఇండియా. ఇది ఏది మన ఇక్కడనే డయాస్ మీద మినీ ఇండియా, మన హైదరాబాద్ కూడా మినీ ఇండియా. కాబట్టి మనం అలాగనే ఉందాము, కలిసిమెలిసి బతుకుదాము, మన హైదరాబాద్ను డెవలప్ చేసుకుందాము. మనం సుఖంగా మన పిల్లలకు మంచి దారి చూపెడదామని ఆశిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి వేద్ కుమార్ గారు
మరి వాళ్ళకి నేను చాలా కృతజ్ఞుని. మరి నాకు ఈ అవకాశం కల్పించారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. చాలా విషయాలు నోట్ చేసుకున్నాను నేను ఇక్కడ. అయితే ఇక్కడ కాకతీయ డైనాసిటీ కూడా మనదే సార్, కాకతీయ డైనాసిటీ, రుద్రమాదేవి. సో ఇవన్నీ మనయే. మరి ఎందుకైనా ఇట్లా అనే విషయాన్ని మీరందరూ దయచేసి మీరే ఆలోచన చేసుకోండి. కానీ తెలంగాణ మనం సాధిస్తాం. జై భీమ్, జై భారత్, జై బుద్ధ. మీ అందరికీ జై తెలంగాణ, జై జై తెలంగాణ. బాగుండదని నేను అండగాని మీరు అనిపించారు. థ్యాంక్ యూ. थैंक यू रामास्वामी जी, आपने अपने धर्म के विषय में बताया और फिर हैदराबाद के विषय में भी काफ़ी बातें बताएं। अब आज के अंतिम स्पीकर हैं श्री सतीश गोविंद शाह. जैसे मैंने कहा, ही बिलोंग्स टू द इलस्ट्रियस फैमिली ऑफ राजा भगवान दास, whose Deuri Palace or Haveli is in Karwan, and he was a great trader, a great person in Hyderabad city. और सतीश शाह जी, आप बात करेंगे. थैंक यू. नमस्कार एवरीबॉडी. पहले मैं शुरुआत करता हूं तो ये डेक्कन के नाम से ही शुरू करता हूं, क्योंकि ये लफ्ज़ कहीं भी दिखाई देता है, कन्फ्यूजन तो थोड़ा क्रिएट करता है. मैं जब डिक्शनरी में यहाँ वहाँ ढूंढने की कोशिश करता हूँ व्हाट इज़ डेक्कन, तो कहीं कहीं लिखा जाता है भाई ये करप्ट नेम ऑफ दक्षिण, ऐसा कहा जाता है. फिर मेरे को मेरे पिताश्री, मेरे वालिद का एक कहावत, माने वो बोलते थे कि भाई डेक्कन जो है वो डेक्कन नहीं है, दैखान है. और ये फारसी, क्योंकि वो फारसी जानते थे, निज़ाम पीरियड के थे, फारसी पढ़ते थे, तो बोले दैखान है ये. इसका मतलब ये 10 बड़ी खान है यहाँ पर, इसके लिए ये जाना जाता है. वो खानों में मेरा इंटरेस्ट है, क्योंकि वो खानों में हीरे मिलते हैं. तो ये हमारा दिलचस्पी, ये दैखान की खिड़की या दरवाज़ा यही है, समझ लीजिए आप. तो स्टार्टिंग विद मार्को पोलो, छोटी सी हिस्ट्री जाते हैं, फिर हम मेरे बारे में बता दूंगा आपको. मार्को पोलो से हम जानते हैं, मार्को पोलो आया था और ये इन्होंने अपने जब जिक्रे में काकतीयास के बारे में बताया है. और वो बताया था हीरे कैसे निकाले जाते हैं कि चट्टानों में, पहाड़ियों में, खाइयों में मांस के गोले डालते थे, मीट या चर्बी समझिए, चर्बी डाल के वो फिर वैसे वो जाके चील, वो वल्चर्स जो भी है लाके अपने घोंसले में जब रखते थे, वहाँ से व्यापारी लोग हीरे निकाल लेते थे. ये तो कॉमन अभी भी माइनिंग, जब भी हीरे की माइनिंग होती है तो यही कहते हैं, चर्बी लगा देते और मट्टी फेंक देते तो हीरे चिपक जाते हैं. तो डायमंड का बेस्ट फ्रेंड कोई लेडी या गर्ल नहीं है, ग्रीस है. हाँ, ऑयल और ग्रीस है, उसको चिपक जाते. ये कहानी वहाँ से शुरू होती है. तेलंगाना का एक व्यू मिलता है. मगर इसका बड़प्पन बढ़ाई कब हुई, एकदम पीक पे कब आया डायमंड्स के बारे में, क्योंकि देखिए गोलकुंडा वॉज ऑलवेज अट्रैक्टिंग. सारे दुनिया में सभी लोगों को अट्रैक्शन था. क्यों था ये नहीं जानते हम ज़्यादातर. क्यों आते थे भाई गोलकुंडा के लिए, क्यों कोलंबस इधर आना चाह रहा था, वास्को डी गामा क्यों आया, मार्को पोलो क्यों आया. यहाँ पर उनके मुल्क से ज़्यादा कुछ था नहीं, सिवाय दुनिया में एक ही मंडी थी जहाँ पर हीरे मिलते थे. कहीं दुनिया में मिलते नहीं थे हीरे सिवाय गोलकुंडा. लेटर ऑन थोड़ा सा हम्पी के बारे में जिक्र किया जाता है, माने ये टेरिटरी में डायमंड्स मिलते थे दुनिया में और कहीं नहीं मिलते. लेटर ऑन 18वीं शताब्दी में ब्राज़ील में मिला. इंटरेस्ट इतना होगा कि कुतुबशाही पीरियड में डायमंड्स का इतना ज़्यादा हो गया था प्रचलन और इनके पास माइनिंग, कि जहांगीर को थोड़ा इंडिकेशन मिल गया था, मगर ही वॉज ऑलरेडी इन्वॉल्व इन दिल्ली. शाहजहां टुक इंटरेस्ट इन द डायमंड की, काफ़ी चाहता था ज्वेलरी, डायमंड्स, आर्ट, बिकॉज अब लीजियर में हो गए. मुगल्स कोई कॉन्करर्स नहीं रहे जब उस पीरियड में, ये लीजियर में हो गए. दे वर एंजॉइंग देयर लाइफ से, जो भी समझ लीजिए. बट इनको इंडिकेशंस मिलते थे कि यहाँ पर डेक्कन में है, और दारा शिको या जो भी है ये थोड़ा सा प्रिवेंट करते थे औरंगजेब को, जबकि ये लोग यहाँ पर दो बार चढ़ाई किया था फिनिश करने के लिए. बट देयर वॉज ऑलवेज एक जब भी संधि हुई थी पैसे से कुतुबशाही बादशाहों को ट्रिब्यूट देना हर साल का, तो जब गोल्ड का, जब इतने गोल्ड 2 लाख गोल्ड मोहरे देने की बात थी, तो देन समबडी इंसिस्टेड कि नहीं आप गोल्ड में मत लीजिए, डायमंड में लो. ये डायमंड का नशा जब से चढ़ गया, देन कोहिनूर माइग्रेटेड फ्रॉम हियर. कोहिनूर का जब हुआ, बट देयर वाज ए वन पर्सन इन द गोलकुंडा फोर्ट नोन एज मीर जुमला. ये गवर्नर हुआ करते थे. ये गवर्नर क्या पैरेलल किंग के जैसा हो गए थे.
एंड ही वॉज द गवर्नर फॉर ऑल द डायमंड माइंस। इनके पास इलीगली बादशाह को बताए बगैर ही 360 पाउंड रफ डायमंड थे, मान 150 किलो रफ डायमंड उनके पास छुपा कर बादशाह को मालूम हुए बगैर रखे थे। बट जब अबुल हसन ताना शाह को पता चला तो उनके मदर को इनको सब गिरफ्तार कर दिए थे। बट ही बिकेम एरोगेंट। लेटर ऑन ही सपोर्ट लिया इन्होंने औरंगजेब से लेकर के। ही वॉज रेस्क्यूड बाय औरंगजेब। मीन जुमला बिकेम लेटर ऑन गवर्नर ऑफ आसाम। मगर डायमंड से ही पूरा काफ़ी इंपॉर्टेंस बढ़ा है। आप ये याद रख लीजिए, गोलकुंडा इज इंपॉर्टेंट फॉर डायमंड। बीच में मेरे को कहा गया साहब ABN TV में आ रहा है, आप क्या बोल रहे हैं, गोलकुंडा में नहीं मिले डायमंड, सब आंध्रा में मिले करके बता रहे हैं। ठीक है, बहुत सारे डायमंड्स गुंटूर की इलाके में मिले गए से बताया। इत्तेफाक से क्या, मैं ज्वेलरी वैल्यूअर हूँ, HEH द निज़ाम्स म्यूज़ियम को वैल्यूएशन किया हूँ जो पुरानी हवेली में अभी भी है। उसमें 1700 आइटम्स निज़ाम के वैल्यूएशन किए। उन लोगों जो बताया भी ये वैल्यू करो, इनका म्यूज़ियम का है, हम गवर्नमेंट वैल्यूअर कर दिए। तो दैट इज़ ओनली द कलेक्शन ऑफ HEH द निज़ाम फॉर द गिफ्ट्स गिवन इन जुबली सेलिब्रेशन। आप समझे, अब जुबली का तो उसमें काफ़ी महल, एक 50 किलो का महल के जैसा बने चांदी में, ऐसा, और 2.5-3 किलो का एक क्या है, गंपा और वो है, थापी है, 2.5-3 किलो का सोना, उस्मानी यूनिवर्सिटी इनॉग्रेशन। खैर वो सब चीज़ों में देखा तो मैं उसमें पढ़ रहा था कि देर इज़ वन राजा इन कोल्हापुर। कोल्हापुर एक महबूब नगर में एक राजा थे, कोल्हापुर। वो राजा ने कम से कम मैं समझता हूँ 160 कैरेट का पीले कलर का हीरा उन्होंने निज़ाम सरकार को पेश किया। तो ऐसे वैसे राजा नहीं है। अगर वे लोग समझते हैं आंध्रा में मिलता है, तो ये अगर जियोलॉजिकली देखा जाए तो पेनिनसुलर इंडिया जब पानी समंदर में से ऊपर आया है तो सारा पानी बहेगा। जब ऐसे भी आंध्रा में बह रहा है, जब भी बहा तो बहते बहते सारे डायमंड्स इधर से भी लेके गया। तो वो जाके वहाँ डिपॉजिट हुआ। मगर मेन सोर्स आज भी हम ये बताते हैं तेलंगाना में ही है, मोस्टली महबूब नगर नलगोंडा में है। एंड वहीं पे 2-3 जो मेन डायमंड माइंस थे, अमरगिरी, बोलाराम, सोमसिल, ये सारे श्रीशैलम प्रोजेक्ट में अंदर चले गए हैं सारे। तो ये कहने का मतलब क्या है, ये बहुत ही इंपॉर्टेंट मंडी थी। वर्ल्ड के सारे रिचेस्ट डायमंड, और हिस्ट्री, कोई ज्वेलरी का हिस्ट्री शुरू होता है, डायमंड का चैप्टर शुरू होता है तो डायमंड के उसके नहीं, सिर्फ गोलकुंडा से ही शुरू होता नाम। तो इतनी बड़ी मंडी थी, और वो मंडी के लिए हम लोग आए। मेरे पूर्वज कम से कम 250 साल पहले यहाँ पर आए। और कहा जाता है, हमको भी पता नहीं, मैं भी अब इंटरेस्ट ले लेके पढ़ता हूँ तो मालूम होता है कि निज़ाम उल मुल्क फर्स्ट के साथ वो लोग दिल्ली से आए। और जैसे जैसे आए हम लोग दिल्ली फर्स्ट, वी आर ऑल गुजराती। मोड़ कम्युनिटी का हूँ मैं। मोड़ आप जानते हैं, नहीं कि अमिताभ बच्चन का एक एडवर्टाइजमेंट देखते ना, मोडेरा सन टेम्पल, गुजरात में एक फेमस सन टेम्पल, बहुत बड़ा सिविलाइजेशन था, जिसको अलादीन खिलजी ने ख़त्म कर दिया था, डिस्ट्रॉय कर दिया था, जबकि कोई शर्तों मंजूर करने के बाद भी उन्होंने धोखा दिया। सो वी आर ए प्रोडक्ट ऑफ दैट डिस्ट्रक्शन। अब ये देखिए, हम वी केम टू दिल्ली एंड समहाउ प्रॉब्ली एक गुड इक्वेशन था फर्स्ट निज़ाम उल मुल्क व्हेन ही वाज एसोसिएटेड विद औरंगजेब। हम लोग माइग्रेट वहाँ से औरंगाबाद, सॉरी बुरहानपुर से औरंगाबाद से आके हम फाइनली सेटल्ड हैदराबाद में हुए। देयर इज ए प्लेस नोन एज कारवान, सौकारी कारवान करके कहा जाता है। हमको ये भी बताया गया कि चार मीनार से भी पुराना सिटी, कोई टाउन है, सिटी है, तो कारवान है। चार मीनार का इंपॉर्टेंस तो कब हुआ, जब पुल बना, नहीं तो उसके पहले पूरा इधर ही था सारा। और अगर आप चाहो तो जॉन बैप्टिस्ट ट्रेवेनियर और जितने फ्रेंच या यूरोपियन ट्रैवलर्स या पर्शियन ट्रैवलर्स लिखे हैं, तो दे हैव डिस्क्राइब ऑल दिस पुराना पुल एंड वॉट एवर यू से। अब आज का जो कारवान एरिया लाइक नेपल्स, वो बोलते इतने खूबसूरत बाग बगीचे हैं, फाउंटेन्स है, ये है, बता रहे हैं। मैं तो पढ़ता हूँ, काफ़ी किताबें पढ़ता हूँ, तो उसमें बताए थे ये तो बिल्कुल नेपल्स के जैसे जगह है। आप सोचो, आज तो सब लोग नाक बंद करके जाते हैं वहाँ से, वैसा हालत है पूरा। खैर, तो साहूकारी कारवान वॉज ए डिस्ट्रिक्ट फॉर साहूकार्स। तो हमारे पूर्वज साहूकार भी रहे, कॉन्ट्रैक्टर्स भी रहे, लेटर ऑन ज्वेलर्स भी रहे इनके। तो निज़ाम को हमारा रिलेशन ऐसा रहा कि बेसिकली देखिए, गुजराती मोड़ कम्युनिटी, फिर बनिए, हम भी गांधी जी की जात के हैं सर, गांधी जी भी बनिए थे और मोड़ कम्युनिटी के थे। बट वी वर इन अ प्रोफेशन ऑफ ट्रेडिंग। तो ज़्यादातर आप देखिए गुजराती ट्रेडिंग ही करते रहते हैं, आपको बनिए टाइप के। और कहीं भी दुनिया में जाओ, ये सब ट्रेडर के जैसा रहेंगे। आपको कोई
वॉरियर के जैसे नहीं मिलेंगे आपको, समझे। वहाँ पर ये ट्रेडर में रहते, कहीं भी सेटल हो जाते हैं, ये भी एक इनका खासियत है। एनीवे, सो इनका ट्यून अप रहा, फाइनेंसिंग करते थे। और हमको ये भी बताया जाता है कि जब पंच भैया का प्रॉब्लम हुआ था, निज़ाम के 4th या 5th, आई डोंट नो, पंच भैया का फाइनेंशियल क्राइसिस आ गया था। ब्रिटिशर्स ने काफ़ी एक्सट्रैक्ट कर लिया इनसे, पूरा पैसे कर्जे में हो गए थे। हाँ, दैट टाइम सेठ किशनदास, जो कि मेरे ग्रेट ग्रैंडफादर के ब्रदर हुआ करते थे, इन्होंने भी वो उसमें पार्टिसिपेट किया था। फाइनेंस भी इनका काफ़ी बड़ा काम था, सेठ किशनदास। और विलियम पामर एंड कंपनी का था। एनीवे, तो इन लोगों का फाइनेंस का काम रहा और रेस्क्यू भी किया, और जैसे बताया पूरा रीऑर्गेनाइज किया रेवेन्यूज़ में। तो ये सब बनिया ही कर सकता है, ये याद रख लीजिए आप। तो बनिया हेल्प करे हैं इनको। एंड अपार्ट फ्रॉम सेठ किशनदास जी, ही वॉज इन हैदराबाद बेस्ड थे, मगर इनका मछलीपट्टनम में, मुंबई में काफ़ी ट्रेड हुआ करता था, एक्सपोर्ट का भी काम करते थे ये। और गुजराती देखिए, नॉट मोड़ कम्युनिटी, नागर कम्युनिटी, पोरवाल कम्युनिटीज़, जैन्स, ब्राह्मण्स, खेड़ावाल, ऐसे काफ़ी लोग इनके साथ आए थे। मगर ये रहता था कि ये एक अपने ग्रुप में अपना रह करके इनको नरिश भी करते थे आपस में, बट डेफिनेटली लोकलाइज, दे आर लोकलाइज्ड। जैसे कि मैं अपने आप को मैं बोलता हूँ मैं तेलंगाना गुजराती हूँ, तो उसमें कोई दो राय नहीं है। मैं हैदराबादी बाद में बोलना चाहूँगा, मगर तेलंगाना गुजराती पहले बोलना चाहूँगा, क्योंकि एक ही चीज़ है। देखिए आप, मैं ये जानने की कोशिश कर रहा हूँ, इतने अवतार होते, भगवान होते। एक बार यहीं मीटिंग में हो रहा था, चेंचूज और श्रीशैलम के बारे में, मंदिर के बारे में बातचीत हो रही थी कि चेंचूज को वंचित कर दी है, क्योंकि देखिए श्रीशैलम कहाँ है, वो चिंचियों के टेरिटरी में है। मैं बोला ऐसे हो ही नहीं सकता, कैसा ऐसा गलतफहमी क्यों है। तो मैं एक चाहता हूँ, लाखों साल पहले ये पूरा प्रांत नरसिम्ह क्षेत्र बोलते हैं हम, है ना। नरसिम्ह भगवान के सारे आपको प्राकट इधर ही हुआ, अहोबिलम में हुआ होगा। मगर वो किनको करे हैं, जब आए हैं तो वो स्नेह करे पूरा चेंचूस को, चेंचू लक्ष्मी, चेंचू पूरा एडाप्ट किए है। ये नहीं बोला कि भाई मेरा नरसिम्हा क्षेत्र है करके, या सब तुम मेरे को पसंद है या नहीं है, कि एडॉप्टेड। वैसे भी अगर कृष्ण का आप देखेंगे तो कृष्ण को कृष्ण नहीं बोलते, ब्रजवासी बोलते। माने कृष्ण भी अगर आए हैं तो लोकल सेंटिमेंट, नेटिव्स को आइडेंटिफाई किए है। राम जी भी कहीं गए, चाहे किष्किंधा जाओ, लंका जाओ, ये जाके अप्रूव नहीं किए, वहीं के अनडिजर्विंग को निकाल के डिजर्विंग को बिठाया। आप समझ गए? ये नहीं बोले मेरा पूरा आर्य समाज होगा, आर्य राज होगा, ये सब नहीं हुआ कहीं। वो लोकल लोगों को ऐसे, वैसे ही हम भी नेटिव्स को पहले रेस्पेक्ट देना। अगर नेटिव को हम अगर रेस्पेक्ट नहीं देंगे तो कहीं भी जगह नहीं मिलती, भगवान भी उसको जगह नहीं देता। ये याद रख लो। ये लोग जो भी समझ रहे हैं, माँ को नहीं पूछ के मौसी को पूछने को जा रहे हैं। हाँ, माँ को तो असल पूछ रहे नहीं है, मौसी मौसी करके चले जा रहे हैं, माँ को कौन देखेगा। तो ये जो अभी ये इनको गलत फहमी है, समझना चाहिए। यहाँ रहते हैं, बिल्कुल यहाँ का खाना गाना सब यहीं रहना। अगर माँ मौसी पसंद है, जाओ मौसी के पास। तुम माँ तो कभी नहीं बुलाएंगी तुमको, ये याद रखने का है। देखिए हमारे लोगों का कंट्रीब्यूशन रहा है। आनंदास करके जो थे मेरे पूर्वज थे, ये मीर महबूब अली खान से काफ़ी क्लोज हुआ करते थे, डेली इनकी हाजिरी हुआ करती थी। आनंद कहाँ है करके बोलते थे, उनसे हमारा काफ़ी रिलेशन हुआ। उनके पीरियड में हमको टाइटल दिया गया, हमारी फैमिली को, राजा का सब, जो कि वो बोले साहब मैं नहीं ले सकता हूँ क्योंकि मेरे वालिद जिंदा है। तो ठीक है, तेरे वालिद को देंगे करके राजा भगवान दास करके उनको दिए सब। रिलेशन क्या रहा बोले तो एक कॉन्फिडेंस रहा है, जो कि वी फाइंड मिसिंग इन द लास्ट निजाम 7 में। जो कॉन्फिडेंस रहना चाहिए था वो मिसिंग था, जो हाशिया जो फैल गया था। आई थिंक अल्टीमेटली इट कॉस्टेड हिम वेरी बैडली। Coming to us, we were all Gujaratis used to stay in Karwan Sahu on adjoining areas में, अलग अलग टाइम लगे रहते बनिए। एक चीज खूबी थी कि we were being protected by Arab forces, क्योंकि हम ज्वेलरी बनाते थे निजाम सरकार के लिए, तो इन्हों लुटे नहीं जाना करके अरब फोर्सेस के गार्ड्स व्हाट्सअप देते थे सरकार की तरफ से। और ज्वेलरी कैसे बनती थी? सरापा ज्वेलरी, सर आपा। अभी ज्वेलरी का टर्मिनोलॉजी में कोई ज्वेलर भी नहीं समझेगा। सर से पांव तक की ज्वेलरी बनती थी, एक ट्रे में बना करके वो सेट बनाया जाता। जोगनी बोलते थे, जमरुद की ज्वेलरी बोलते थे। जोगनी बोले, अरे जोगन बोले तो मीन्स सारा चीज केसरी कलर, वो मूंगे का ज्वेलरी हो गया।
जम बोलते हो पन्ने का, हम बोलते हैं उसको, वैसे काफी स्टाइल और हाँ, जितना कल्चरली हम रिच है, क्योंकि इधर फ्यूजन हुआ है, ईरान का फ्यूजन है, ईरानियंस हैड रूल फॉर 200 years, देन adjoining एरिया महाराष्ट्र, तेलंगाना एंड ऑल माइग्रेंट्स लोग जितने आए, सारे का कंट्रीब्यूशन रहा है, वी हैव गॉट द वन ऑफ द बेस्ट प्लेसेस टू हैव फाइनेस्ट ज्वेलरी। अच्छा, और एक चीज बताना भूल गया मैं, देयर इज वन टर्मिनोलॉजी नोन एज गोलकुंडा पिछवाई। अगर आप कभी इंटरनेट पे जाके देखिए, कारवान एरिया में दो काम बढ़िया होते थे, एक तो गोलकुंडे की पिछवाई बोलते, जो कलमकारी काम मछलीपट्टनम में होता था, उससे भी बेटर काम यहाँ पर गोलकुंडे में होता है, जिसका एक एक कपड़ा आज 80-80 लाख, 1-1 करोड़ में एक एक कपड़ा आपको खरीदने भी जाएंगे नहीं मिलेगा। एक सालारजंग म्यूजियम में एक पीस पड़ा हुआ है, तो अहमदाबाद कैलिको म्यूजियम में 50-50, 100-100 पीस पड़े हुए हैं और एक्सपोर्ट हो गए। तो क्या होता था, पूरा कलमकारी करके गोल्ड वर्क से पूरा डिजाइनिंग किया जाता था, और ये स्पेशली दे वर मेड फॉर दिस गुजरातीस। इनके वॉल पीसेस बनते थे मंदिर में पीछे भगवान के बनाने के, तो 2-2 साल 4-4 साल कारीगर को पैसे देते थे, बना बढ़िया चीज बनाओ करके। वो चीज खैर अब तो चले गए यहाँ से, मगर आप कभी देखेंगे तो गोलकुंडा पिछवाई के नाम से कहा जाता है। सेकेंडली गोलकुंडा मीनाकारी भी है, वो भी डेड होगा। आर्ट, ये जितने सारे आर्ट्स थे दे वर फ्लरिशिंग इन कारवान एरिया, और जो गोलकुंडे का मीनाकारी भी था वो भी इन्फ्लुएंस समझ लीजिए ईरान से इन्फ्लुएंस रहा है, और फ्यूजन ऑफ लोकल ज्वेलरी में सारा चीज ऐसे रहा। मेरे एंसेस्टर्स का एक जगह है जो पूर्वजों का, एक आज मैं ओन करता हूँ, मैं समझता हूँ मेरे पूर्वजों से भी अच्छा उसको रखा हूँ मैं। आज आई स्पेंड लैक्स ऑफ रुपीज उसमें, उसको सारे लकड़ी का डबल स्टोरी जनानी महल है लकड़ी का, जो कि हमारे फादर बोलते लक्कड़ कोट करके एक हुआ करता था सलारजंग म्यूजियम के पास में, वो हमारे से भी बेटर था करके। आज वो भी नहीं है। कहने का मतलब देयर इज नो एग्जिस्टिंग वुडन स्ट्रक्चर एक्सेप्ट राजा भगवान दास बाग, जो कि मैं एक सेंटिमेंट के हिसाब से करता हूँ और मेरा हेरिटेज, मगर मेरे को हेरिटेज गवर्नमेंट ऑफ आंध्र प्रदेश से कोई मदद नहीं है, ये भी आपको बता दूँ तो मैं। हमारे पूर्वज है सो कोठी में 1900s में माइग्रेट हुए, 1900 में, क्योंकि थोड़ा सा फाइनेंशियल कंडीशंस गवर्नमेंट में वो नहीं रहने, प्रेशर बढ़ने से वी शिफ्टेड इनटू रेवेन्यू एरिया फॉर इन द रेजिडेंसी एरिया। काफ़ी बड़ा एरिया लेकर के काफ़ी लोग सेटल हो गए वहाँ पर। मेरे पूर्वज हैं सो देवर फाउंडर्स ऑफ, उस जमाने में मेरे को हैदराबाद साहूकार एसोसिएशन कुछ कहा जाता था। टुडे दैट इज नोन एज फैप्सी। आप कभी फैप्सी में चले जाइए, दोनों मेरे दादा और उनके ब्रदर के फोटोज उसी से शुरू होते, परमानंद दास एंड माई ग्रैंडफादर मुकुंद दास। दे वर देयर प्रेसिडेंट फॉर ऑलमोस्ट 25 years। देन चेंज हालात हो गए, पुलिस एक्शन हो गया, वी आर नॉट। अच्छा, उसके अलावा ये नहीं बोला मैं आपको कि हमारे पूर्वजों को जब आनंदास जी थे, दे वर गिवन जागीर्स ऑफ 14 villages इन करीमनगर एंड नलगोंडा। वी वर वेरी गुड आइडियल जागीरदास, वी वर नेवर एक्सप्लॉइटिंग, ऐसे टाइप के नहीं थे। वी वर ऑलवेज रेस्पेक्टेड बिकॉज वी आर ऑल्सो वैष्णवस। वही जो कहावत सुनते ना, जो पीड़ पराई जाने, वैसे टाइप के लोग। सो डेफिनेटली गॉड फियरिंग पीपल, बट नॉट तो बैड कैरेक्टर कभी जागीरदार जमींदार में देखा जाता, वो वी वर नेवर देयर। आफ्टर पुलिस एक्शन हमारे लोग, मेरे फादर